హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా తక్కువ ఆయిల్ తోటి నేను 1.5 కేజీ చికెన్ వేపు చూపిస్తానండి. చాలా చాలా రుచికరంగా ఉంది. ముక్కకి చక్కగా మసాలా పట్టి మంచి తింటుంటే మంచి రుచికరంగా ఉంది. చూస్తారా, మీకు ముక్క కూడా చూపిస్తున్నాను. చాలా రుచికరంగా ఉందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. చూడండి, ముక్కలు ఈ సైజు మాత్రం ఉండాలి. నేను బోన్స్ అయితే తీయలేదు. చక్కగా బోన్స్ తోటి నేను ఉంచుకొని వేపుకున్నాను. చాలా రుచికరంగా ఉందండి. దీన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఇలా నేను ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఉప్పు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. వేసిన తర్వాత చేతితోటి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా, ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేలాగా చేతితోటి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక్క 2 గంటల సేపు మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. లవంగాలు ఒక 5, అలాగే చెక్క, బిర్యానీ పువ్వు, అదే స్టార్ ఫ్లవర్ అంటారు కదా, అది 4 యాలకులు, మిరియాలు 1/2 టీ స్పూన్ ఇవి వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. నేను 1.5 చికెన్కి నేను మీకు మసాలా పొడి చూపిస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను ఈ 2 వేసుకొని ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నాను. ఇవి ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అంటే ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఎండుమిర్చి బాగా వేగుతుంది, అందులో గింజలు ఇవన్నీ బాగా వేగుతాయి. వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. ఒక 20 పలుకులు అలా వేసుకోండి. జీడిపప్పు లేదు అనుకుంటే ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు, కానీ కొంచెం జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేసిన తర్వాత కొంచెం కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి ఒక పాయ తీసుకొని రేకలుగా తీసి ఇలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువసేపు వేపక్కర్లేదండి, 1 నిమిషం జస్ట్ వేగితే సరిపోద్ది. ఇలా వేగిన తర్వాత బిర్యానీ ఆకుని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి. చక్కగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత మూత పెట్టుకొని చక్కగా పొడి చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. మనం ఫ్రై కూడా చూసారా ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నామో. 1.5 కేజీ చికెన్కి చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి ఈ చికెన్ వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసుకున్నట్టు గిన్నె మాత్రం దళసరిగా ఉన్నది పెట్టుకోండి, అప్పుడే మనకు ఫ్రై కరెక్ట్గా వస్తుంది. ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత కలపకండి. గ్యాస్ మీడియంలో పెట్టి మూత పెట్టుకుని చక్కగా ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇలాగా 5 నిమిషాల తర్వాత మూత తీయండి. చూసారా, చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చింది. ఇలా చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చింది కదా, ఒకసారి అంతా కలపండి. ఇప్పుడు గ్యాస్ని మీడియంలోనే కదా పెట్టుకున్నాం, ఒకసారి అంతా కలపండి. ఇలా కలిపి ఇప్పుడు మనం మూత పెట్టక్కర్లేదు, 5 నిమిషాలు మాత్రమే మూత పెట్టి ఉడికించుకొని చక్కగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మనం చక్కగా నీరంతా లేకుండా ఉండాలి. మీకు కూడా చూపిస్తాను. చక్కగా మధ్య మధ్యలో కలపండి. అంత మాట కలిపేటండి, చికెన్ తీసుకొని అవుతుంది. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా కలుపుకోండి. మూత మాత్రం పెట్టకండి. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది. నేను ఇలా చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తారనుకోండి, చక్కగా తక్కువ ఆయిల్ తోటి బాగుంటుంది. చూసారా, వాటర్ చక్కగా ఎగిరిపోయింది, దగ్గరగా అయిపోయింది. కలర్ కూడా చికెన్ మారింది. కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకో 5 నిమిషాలకి చక్కగా ఇలా దగ్గరగా అయిపోయింది. చూసారా, వాటర్ అయ్యలేదు, పైకి చక్కగా ఇలా ఆయిల్ తేలింది. చూసారా, మీకు కనిపిస్తుంది ఆయిల్. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది, మీకు చూపిస్తాను. చూడండి, చికెన్ కూడా చక్కగా పొడి పొడిగా వచ్చింది ముక్కలు. మనం ఇలా చేయడం వల్ల చికెన్ చక్కగా బాగుంటుందండి తినేటప్పుడు. సరే, కొద్దిగా ఆయిల్ కూడా పైకి ఇలా తేలింది.
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడే మీరు కరివేపాకు వేసుకోండి కొద్దిగా. చికెన్లో మనం కరివేపాకు వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అది కూడా మొదట్లో వేయకుండా ఇప్పుడు వేసుకుంటే ఆ స్మెల్ అయ్యి చికెన్కి అంటే కరివేపాకు స్మెల్ బట్టి టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు కలపండి. అంటే కరివేపాకు కొంచెం వేగనివ్వండి. మీకు ఇలా వేగిన తర్వాత చూపించాను. చక్కగా చూడండి, కరివేపాకు కూడా కొద్దిగా వేగిపోయింది. ఒకసారి అంతా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చక్కగా ముక్క కూడా ఉడికింది. చూసారా, ముక్క ఇలాగా చక్కగా ఉడికింది. చిన్న టేస్ట్ కూడా చూస్తున్నాను, అంటే ఉప్పు సరిపోయిందో లేదో. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనం మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, ఈ మసాలా పొడిని చక్కగా వేసుకోండి. అదే చికెన్ ముక్క ఉడికిన తర్వాతే ఈ మసాలా పొడి వేసుకోండి. ఈ పొడి వేసిన తర్వాత గ్యాస్ని హైలో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ వేపుకోండి. అప్పుడు మనకి ముక్క కొంచెం బాగా వేగి కలర్ కూడా చక్కగా మారుతుందండి. ముక్కకు తినేటప్పుడు కూడా మనకి ఉప్పు కారం పట్టి మసాలా పట్టి చాలా రుచికరంగా ఉంటుందండి. అలాగే మనం తక్కువ ఆయిల్ తోటి చూసారా, మీరు ఆయిల్ వేసేటప్పుడు కూడా చూసారా, 1.5 kgకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం చక్కగా చేసుకున్నాం. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. మనం చక్కగా స్నాక్స్ కింద తినవచ్చు, అంత బాగా నచ్చుతుంది పిల్లలకు కూడా. నేనైతే సాంబార్ పెట్టుకున్నాను. సాంబార్ పెట్టుకుని చక్కగా ఇలా చికెన్ ఫ్రై చేసి తిన్నాను. మీకు ఒక ముక్క కూడా చూపిస్తున్నాను. తింటుంటే చాలా రుచికరంగా ఉందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.